హాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈ వీడియో బ్లాగ్లో నేను మా ఊరిని మీకు చూపించబోతున్నాను. మా ఊరిలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు 5 రోజులు జరిగేటటువంటి షష్ఠి గురించి, అదేవిధంగా మా గ్రామానికి తలమానిక్యంగా నిలిచినటువంటి నిమ్మకాయల మార్కెట్ గురించి, 800 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మా గ్రామం గురించి, ఇప్పటివరకు ఎవరికీ తెలియని మరికొన్ని విషయాలతో ఈ వీడియో బ్లాగ్ అయితే ఉండబోతుంది. వీడియో బ్లాగ్ని అయితే చివరి వరకు చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మా గ్రామంలో ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు కన్నుల పండుగ జరుగుతుంది. ఇందులో మొదటి రోజున శ్రీ మురళీకృష్ణ కోలాటం వారిచే మొదలయ్యే ఈ తిరునాళ్లు 5 రోజుల పాటు అంగరంగ వైభవపేతంగా మా గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. మన ఛానల్లోనే టాప్ వ్యూస్ వచ్చినటువంటి లంబసింగి సంత వీడియో 3 లక్షల వ్యూస్ దాటింది. అదేవిధంగా కడియం నర్సరీల వీడియో 2,50,000 దాటిందనమాట. మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అనమాట. చాలా వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. అలాగే మున్ముందు ప్రతి వీడియోని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మా గ్రామం గురించి నేను మీకు చెప్పడానికి జరుగుతుందనమాట. మా గ్రామం విషయానికి వచ్చేటప్పటికి మా గ్రామానికి 800 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. ఈ విషయం మా గ్రామంలో చాలా మందికి తెలియదు. మా గ్రామంలో ఉన్నటువంటి శివాలయం బ్యాక్ సైడ్ దొరికినటువంటి ఒక శిలాశాసనం ద్వారా మా గ్రామం యొక్క పూర్వ చరిత్రను తెలుసుకునేటటువంటి అవకాశం నాకు దొరికింది. ఇది రెడ్డి రాజుల కాలంలో వాళ్ళు వేసినటువంటి శిలాశాసనం అనమాట. ఇది అతి పురాతనమైన శిలాశాసనం. దీన్ని నేను ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక ఆఫీసర్కి పంపించి దీని ఏజ్ అలాగే దీని లోపల ఉన్నటువంటి మ్యాటర్ అంతా కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ రెడ్డి రాజులు, చోళులు, చాళుక్యులు పరిపాలించిన ప్రాంతాల్లో ఈ ఊరు కూడా ఒక ప్రాంతంగా ఉంది. అలాగే మా ఊర్లో ఉన్నటువంటి శివాలయం కూడా అతి పురాతన శివాలయం అనమాట. ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు, రెడ్డి రాజులు కనపడుతుంది కదా మీకు. ఒక్కొక్క అక్షరాలు తెలుగు, సాంస్క్రిట్ మిక్స్ అయినట్టయితే ఉంటుంది అనమాట ఇక్కడ. సో మా గ్రామానికి 800 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. అంతటి పురాతన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచేదే మా గ్రామం. అలాగే మా గ్రామానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులచే నిర్వహించబడుతున్న మొట్టమొదటి నిమ్మకాయల మార్కెట్. అది ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం మా యాదవులు గ్రామంలోనే ఉంది. ఇక్కడ ఈ మార్కెట్ని నమ్ముకుని ప్రతిరోజు 200 నుంచి 300 మంది వరకు ఉపాధిని పొందుతూ ఉంటారు. మార్కెట్లో నిమ్మకాయల పాటను ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి ఒక్క లుక్ వేసేయండి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు జరిగేటటువంటి పండుగాయలు, రద్దుకాయల పాటలను కొనడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వర్తకులు, వ్యాపారులు చాలా మంది వస్తూ ఉంటారు. మా గోదావరి యాసలో చెప్పాలంటే, మా ఊళ్ళో ఫ్రెండ్స్ ఉన్నటువంటి చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో కానీ వాళ్ళ ఫ్యామిలీస్లో కానీ ఏ ఫంక్షన్ జరిగినా, మామ నిమ్మకాయలు కావాలి పట్టుకొచ్చాయి, ఇదైతే కనుక కామన్ డైలాగ్ అనమాట. ఈ వీడియోలో ఇంకా నేను మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 5 రోజులు జరిగేటటువంటి షష్ఠి తిరునాళ్లతో పాటు స్వామివారి ఆలయంలో నిలబెట్టినటువంటి ధ్వజస్తంభాన్ని నిలబెట్టిన ఆ కార్యక్రమాన్ని కూడా నేను ఈ వీడియోలో ఎండింగ్లో కొంచెం చూపించడం జరుగుతుంది. షష్ఠికి అయితే కనుక చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 10-15 గ్రామాల నుంచి అయితే మా విలేజ్కి రావడం అనేది చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది కొన్ని సంవత్సరాలుగా అనమాట. 66 సంవత్సరాల నుంచి స్వామివారికి ఇక్కడ నిత్య పూజలు అందుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా 5 రోజుల పాటు భక్తులందరూ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది దాదాపుగా 60 నుంచి 70 సంవత్సరాల మధ్య నుంచి జరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా మా గ్రామంలో శ్రీ మురళీకృష్ణ భజన సమాజం వారిచే నిర్వహించేటటువంటి కోలాట భజన కార్యక్రమాన్ని చూడటానికి చాలామంది భక్తులు దగ్గరగా 2 నుంచి 3 గంటల సేపు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. స్వామివారి షష్ఠి మహోత్సవాలకు ఆలయాన్ని ముందు ఒక వారం రోజుల నుంచి అంగరంగ వైభవపేతంగా పచ్చి పూలతో, దీపాలంకరణలతో తీర్చిదిద్దడం జరుగుతూ ఉంటుంది. ఈ షష్ఠి మహోత్సవాలు జరిగేటటువంటి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎదురున్నటువంటి ఈ బిల్డింగ్ అంతా కూడా రైతుల సహకారంతో దీన్ని అంతటినీ కూడా నిర్మించడం జరిగింది. దీన్ని రైతు భవనం అని అంటారు. రైతు సంక్షేమ సంఘం వారు దీన్ని విధి విధానాలను నిర్వహణను చూసుకుంటూ ఉంటారు. 5 రోజుల పాటు జరిగే ఈ యొక్క తిరునాళ్లలో ఈ ధ్వజస్తంభం అయితే ఈ సంవత్సరం నుంచి అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని చెప్పడంలో అయితే సందేహం లేదు.
ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహంతో పాటు వినాయకుడి విగ్రహం కూడా ఎక్కడ ఉంటుందంటే 2 గుళ్ళు కూడా పక్క పక్కనే ఉండడం మీరు గమనించవచ్చు అనమాట. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో ఎలా ఉందనేది ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి దాన్ని మీరు ఆల్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా 5 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకథలు, బుర్ర కథలు ఇవన్నీ కూడా మా స్వామివారి ఆలయ ప్రాంగణంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే కనుక ధ్వజస్తంభ కార్యక్రమం రోజున ఇక్కడ నిర్వహించినటువంటి యజ్ఞయాగాదులు చేయడానికి నిర్వహించిన అగ్నిగుండాన్ని ఇప్పుడు నేను మీకైతే చూపిస్తున్నాను అనమాట. ఇది స్వామివారి ధ్వజస్తంభం నిర్మించినప్పుడు అక్కడ యాగశాలని కట్టారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది యాగశాల అంటారు. ఇదంతా కూడా యాగశాల ప్రాంగణం. వీడియో అయితే మన ఛానల్లోనైతే చాలా కొత్తగా ఉంటుంది. వీడియోలోనైతే నేను జస్ట్ 1 or 2 టైమ్సే కనిపిస్తాను. బట్ వీడియో అయితే కనుక చాలా 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 బాగుంటుంది. స్వామివారి ఆలయాన్ని పచ్చి పూలతో డెకరేషన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి పచ్చి పూలు అనమాట. లోపలైతే కనుక స్వామివారి ప్రధాన ఆలయం లోపల ఉంటుంది. ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం అయితే మొదలైపోయింది. చాలామంది ఊళ్ళో అడుగుతున్నారనమాట, ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఛానల్లో ఎప్పుడు పెడతారని. వీడియో చూసిన వాళ్ళైతే కనుక ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అద్భుతమైన వినసొంపైన సన్నాయి మేళాన్ని అయితే ఒక్కసారి వినేయండి, సూపర్ ఉంటుంది. స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభాన్ని నిలబెట్టేటటువంటి ప్రదేశాన్ని అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇదేనమాట ధ్వజస్తంభాన్ని నిలబెట్టేటటువంటి ప్రదేశం. మీకు దూరంగా అక్కడ కనబడుతుంది, అదే ధ్వజస్తంభం అనమాట. మీకు వీడియో ఎండింగ్లో ధ్వజస్తంభం నిలబెట్టిన తర్వాత దానికి వేసినటువంటి ఎత్తడి తొడుగును కూడా చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ మీకు నేను చూపించింది యాగశాల అనమాట. మీకు దూరంగా కనిపించేది శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, పక్కన ఉన్నది గణపతి దేవుని ఆలయం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పచ్చిబుల్ తోరణాలు చూపిస్తున్నాను. ఆ తర్వాత అయితే స్వామివారి నిజరూప దర్శనం కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. అరవై 6 సంవత్సరాలుగా మా గ్రామంలో పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గర్భగుడి అనమాట ఇది. స్వామివారిని అయితే నేను మీకు వీలైనంత దగ్గర నుంచి అయితే చూపించాను. అలాగే ఇక్కడ స్వామివారి పక్కన ఉన్నటువంటి వినాయకుడి ఆలయం అనమాట ఇది. ఇప్పుడు మీకు చెక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇది ధ్వజస్తంభాన్ని పైకి పెట్టిన తర్వాత దానికి తగిలించేటటువంటి పైన అమరికలు అనమాట అవి. ఇప్పుడు ధ్వజస్తంభానికి సంబంధించిన పూజా కార్యక్రమం అయితే చివరికి వచ్చేసింది. అలాగే ఆలయానికి సంబంధించినటువంటి ఇక్కడ వేసిన యాగశాల తర్వాత రేపు అంటే ధ్వజస్తంభాన్ని నిలబెట్టిన తర్వాత కొన్ని వేల మందికి ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. యాగశాల అయితే ఇప్పుడు పూజలకైతే సిద్ధమైపోయింది. దీన్ని యాగగుండం అంటారు కదా, మనం అంటాం చూసారు. ఇప్పుడు పూర్వం ఏదైనా యజ్ఞయాగాదులు చేయడానికి ఎలా అయితే చేస్తారో దీన్ని ప్రత్యేకంగా పచ్చి పూలు ఆకులను నరుక్కొచ్చి ఆకులతో ఇక్కడ ఒక పందిరి కింద వేసి దాని కింద చేస్తున్నారనమాట. అలాగే రేపు జరగబోయేటటువంటి కార్యక్రమానికి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారికి వారి ఇంట్లో యూజ్ చేసేటటువంటి ఆవు పాలను అయితే ఇక్కడికి ఇచ్చేసి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే రేపు రాబోయే 10,000 మందికి దాదాపు ఇక్కడ వంట కార్యక్రమాలు అయితే కనుక నైట్ అంతా కూడా తెల్లవారులు జరగడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వారికి తోచిన సహాయం, అలాగే వారికి తోచిన పని, తోచిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సహాయం చేయడం వల్ల ఈ కార్యక్రమం అయితే ఎంత బాగా ముందుకు జరుగుతుంది. యజ్ఞయాగాదులు అయితే మొదలైపోయినాయి అన్నమాట.
స్వామివారి ధ్వజస్తంభాన్ని నిలబెట్టినటువంటి రోజున గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ ఆవు పాలన అయితే ఇక్కడికి ఇవ్వాలని చెప్పడంతో కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే ఇది లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాలను తీసుకొచ్చి ఆలయం దగ్గర ఉన్నటువంటి ఆ డ్రమ్స్లో పోసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్వజస్తంభానికి పూజా కార్యక్రమంలోనైతే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని ధ్వజస్తంభం మీద వేయడం జరుగుతుంది. అదేవిధంగా పూలను కూడా వేస్తున్నారు అన్నమాట. చూడొచ్చు హలో నైట్ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఉదయం అయితే ఈ ధ్వజస్తంభాన్ని మీకు నేను చూపించినటువంటి ప్రదేశంలో నిలబెట్టి పైన మళ్ళీ కిరీటం పెట్టేయడం జరుగుతుందనమాట. అవన్నీ కూడా వీడియో ఎండింగ్లోనే అయితే మీకు కనిపిస్తాయి. వీడియో అయితే ఇంకెంతో కాదు, జస్ట్ 2 to 3 minutes అయితే ఉంటుంది. వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే కనుక మర్చిపోవద్దు. ఇక్కడ నిలబెట్టేటటువంటి ధ్వజస్తంభానికి ఈ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ధ్వజస్తంభం మీద ఉన్నటువంటి ఆ పూలను ఒకసారి అయితే నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి ఎంత శాస్త్రోత్తరంగా ఈ కార్యక్రమం జరిగిందనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ అనమాట. సో ఇప్పుడు జరిగేటువంటి యజ్ఞయాగాదులన్నీ ఒక పక్కన జరుగుతున్నాయి, ఒక పక్కన లోపల పూజా కార్యక్రమాలు జరుగుతుంటే రాబోయే అతిథుల కోసం అంటే భక్తుల కోసం ఎంతమంది ఇక్కడ శ్రమిస్తున్నారు అనేది మీకు లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. ఇది నైట్ అంతా కూడా వీళ్ళంతా వంటలు చేస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ గ్రామస్తులు అలాగే పెద్దలు అందరూ కూడా సపోర్ట్ చేయడం అయితే కనుక చాలా కన్నుల పండుగగా జరిగిందని చెప్పొచ్చు ఈ కార్యక్రమం అయితే. మేమందరం ఈ టెంపుల్ దగ్గర ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే ఒక పెద్ద అయిన ఈ చెల్లో కూడా ఎడ్ల బండిని వేసుకుని వెళ్తూ ఉంటే పాత రోజులు అయితే గుర్తుకొచ్చేసినాయి అని చెప్పాలి. ముందు ఎడ్ల బండి వెళ్తూ ఉంటే దాన్ని అనుసరిస్తా 2 ఆవులు ఒక దూడ చూడండి ఎలా వెళ్తున్నాయో. ఒక్క నిమిషం అయితే పాత రోజులన్నీ గుర్తుకొచ్చేసాయి. అలాగే ఇప్పుడు మా వాడిని మీరు చూస్తున్నారు కదా, మా వాడి పేరు అయితే వాసు అనమాట. వీడికి గుమ్మడికాయలు పక్కడుకోవటం అని ఇస్తే వాటితో ఫుట్బాల్ ఆడుకుంటాడు అనమాట లిటరల్లీ. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అలాగే ఇక్కడ స్వామివారి భక్తుల కోసం అయితే కనుక అన్ని రకాల ఆహార పదార్థాలు అయితే తయారు చేయడం అయితే చివరి దశకు వచ్చేసింది. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3:34 అయిపోయింది. వంటలన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి అన్నమాట. ఆలయంలోనైతే ధ్వజస్తంభాన్ని నిలబెట్టేసే టైం అయితే అయిపోయింది. ఆలయంలో ధ్వజస్తంభాన్ని అయితే నిలబెట్టేశారు. పైకి అయితే కనుక ఒక కుర్రాడు పైకి వెళ్ళి, అంటే మనోడి పేరు దిలీప్. సో పైకి వెళ్ళి స్వామివారికి ఆ ధ్వజస్తంభం చివరైతే కనుక మీరు ఇంతకుముందు చూసినటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో ఆ కిరీటాన్ని దానికి పెట్టి దానికి చుట్టూరు మాలలు వేసి కిందకి రావడంతో ఈ కార్యక్రమం అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అనమాట. చూడండి కొంచెం నేను మీకు దీన్ని స్లో మోషన్లోనైతే చూపిస్తున్నాను, ఎందుకంటే కొంచెం క్లారిటీగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ కొంచెం సేపునైతే కనుక నేను స్లో మోషన్లో చూపించాను. స్వామివారి భోజనాల కార్యక్రమం అలాగే కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది. వీడియో ఎండింగ్లో నేను మీకు చూపించాను కదా, లాస్ట్లో కళ్యాణం అయితే చూపిస్తానని చెప్పి ఇప్పుడు చూడండి. ధ్వజస్తంభం నిలబెట్టేసిన తర్వాత ప్రస్తుతం అయితే ఈ ధ్వజస్తంభం ఉన్న ప్రదేశం అయితే కనుక ఇలా ఉందన్నమాట, మీరు చూడొచ్చు. దాన్ని తర్వాత ఇసుకతోనూ తర్వాత కాంక్రీట్తోనూ దాన్ని కంప్లీట్గా పూర్తి చేస్తారనమాట. పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం ధ్వజస్తంభం అయితే ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.